అమ్మవారు నిన్ను కరుణిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ నన్ను కరుణించింది రాణి. ఒంటరిగా నువ్వు కొండ మీదకు వెళ్తావు, తల్లికి బోనాన్ని సమర్పించుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఇదే నువ్వు చేసే ఆఖరి పూజ, ఆ తల్లికి సమర్పించే చివరి బోనం. అమ్మవారికి నువ్వు కొబ్బరికాయ కొట్టు, అక్కడి నుంచి తోసేస్తే నీ తల కొబ్బరికాయ కొట్టినట్టుగా చిదిగిపోతుంది. దాంతో నా కొడుకు జీవితంలో నుంచి, ఈ లోకం నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోతావు. అప్పుడు నా కొడుక్కి ఒక కోటీశ్వరుడి కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. మళ్ళీ నేను పోగొట్టుకున్న కోట్ల ఆస్తిని సంపాదించుకుంటాను. కోటీశ్వరుడు జగపతిగా వెలుగుతాను. ఏమైందండి? అయ్యో, ఎలా పడిపోయారండి? అత్తయ్య, ఇప్పుడు బాధపడాల్సింది దాని గురించి కాదు, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అంజీ, అంబులెన్స్ కాల్ చేయి. చూసావా వర్ష, మీ పారసాల ఈ ఇంట్లో ఎంత గ్రాండ్గా జరిగిందో. ఆ రోజు అందరూ ఉన్నారు. మీ అమ్మా నాన్న, అన్నయ్య, వదిన, నేను, మీ తాతయ్య, మీ చిన్నాన్న, పిన్ని, ఇలా అందరం ఉన్నాం. ఆనందమంతా మనింట్లోనే ఉంటుందా అన్నంత ఆడంబరంగా ఆ ఫంక్షన్ చేశాము.
రఘుకి సీతకి ఆణిముత్యాల్లాంటి 2 ఆడపిల్లలు పుట్టారు అని మీ తాతయ్య ఎంతో మురిసిపోయేవారు. మీ బారసాల ఫంక్షన్ అలా చేస్తే ఇక మీ పెళ్లిళ్ళు ఇంకెలా చేస్తారా అని వచ్చిన అతిథులందరూ కూడా మీ తాతయ్యని అడిగారు. అప్పుడు తాతయ్య ఒక్కటే మాట చెప్పారు, ఈ ఆస్తులు అంతస్తులు గడించిందే నా పిల్లల కోసం. అలాంటిది ఇంట్లో 2 మహాలక్ష్ములకి నా కోడలు జన్మనిచ్చింది. వాళ్ళని కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటాను అని మీ తాతయ్య ఎంతో గొప్పగా చెప్పారు. ఆ మూర్తి చెప్పు. తాతయ్యకి మేమంటే నిజంగా ఎంత అభిమానం నానమ్మ. అది తాతయ్య మాటలోనే తెలుస్తుంది కదా. అక్కని ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. నేనెవరో తెలియకపోయినా వర్ష పేరు వినగానే ఆయన మాట్లాడే ప్రతి మాట నా మనసుకు తాకుతుంది. తాతయ్య నేనే మీ మనవరాల్ని అని చెప్పాలని నాకెన్నోసార్లు అనిపించింది. ఆ రోజు ఎప్పుడొస్తుందో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను నానమ్మ. నీ ప్రేమని ఇంతలా పొందుతున్న నేను తాతయ్య ప్రేమను కూడా అంతే పొందాలని నాకు ఉంది. ఈ రంగుల రాట్నంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా. ఎన్నో ఏళ్లు నీ కోసం ఎదురు చూశాము. తీరా నువ్వే అని తెలిసాక నీ పేరు బయటికి చెప్పనివ్వకుండా నా నోరు నువ్వే కట్టేశావు. నీ ఇంట్లో ఉంటూ అందరితో మాటలు పడుతూ పని మనిషి అనిపించుకుంటుంటే నా మనసుకెంత బాధ అనిపిస్తుందో నాకే తెలుసమ్మా. తొందరగా నిజం మీ తాతయ్యకి చెప్పేయాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఎందుకంటే తన మనవరాలు వర్ష అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నీ పేరునున్న స్థలం పోతుంది అని తెలిస్తేనే గోపితో గొడవ పెట్టుకున్నారు. రాణి కుటుంబాన్ని శత్రువులా చూశారు. అది ఆయనకి నీ మీదున్న ప్రేమ. అలాంటిది నువ్వే తన మనవరాలు అని తెలిసినప్పుడు నిన్ను ఆయన ఎంత గొప్పగా చూస్తారో నాకు తెలుసమ్మా. ఆ రోజు తొందరగా రావాలని నేను కోరుకుంటున్నాను. మూర్తి, మీటింగ్ 3 o'clock ఫిక్స్ చేయి. నేను లంచ్ చేసి డైరెక్ట్గా ఆఫీస్కి వస్తాను. అందరినీ ఆ టైంకి రమ్మని చెప్పు. పూర్ణ, తను ఈ గదిలో ఏం చేస్తుంది? అదేనండి, మన వర్ష ఫోటోలు చూపించమంటే బారసాల ఫోటోలు చూపించాను. వర్ష అంటే మనందరికీ ఎంత అభిమానమో చెప్తున్నానండి. ఏంటి పూర్ణ ఇది? వర్ష మన మనవరాలు, మన ఇంటి మనిషి. తన గురించి ఇలాంటి అలగా వాళ్ళకి చెప్పడం అనవసరం. ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉండమను. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పు. ఎక్కువ స్వతంత్రం తీసుకోవడానికి ప్రయత్నించొద్దని చెప్పు. నన్ను క్షమించండి సార్. ఏదో నా పేరుంది కదా అని ఆతృతని ఆపుకోలేక మేడంని అడిగాను. నా గురించి అనవసరంగా మేడంని తిట్టకండి.
తప్పంతా నాదే. డాక్టర్ 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 ఏమైంది? మేము అమ్మవారికి బోనం సమర్పించడానికి కొండ మీద ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాం సార్. కొండ మీద నుంచి పడిపోయారు. చాలా దూరం నుంచి టొల్లుకుంటూ పడిపోయారు. ఒళ్ళంతా గాయాలయ్యాయి. ప్లీజ్ డాక్టర్, మీరే ఎలాగైనా కాపాడాలి. మా నాన్నగారికి ఏమీ కాకుండా మీరే కాపాడాలి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేము చూసుకుంటాం డాక్టర్, ప్లీజ్. ఆయనే నా జీవితం డాక్టర్. ఆయనకి ఏమైనా జరిగితే నేను బ్రతకలేను. నాకు చాలా భయంగా ఉంది. మీరే ఎలాగైనా ఆయన్ని కాపాడండి ప్లీజ్ డాక్టర్. ఓకే, మేము చూసుకుంటాం అమ్మా. మీరు ముందు ధైర్యంగా ఉండండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, ఇంకేం భయం ఉండదు. బాయ్స్, లోపల తీసుకెళ్ళండి. ప్లీజ్ మీరెవరూ లోపలికి రాకూడదు, ఇక్కడే ఉండండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక పొజిషన్ ఏంటనేది నేను చెప్తాను. అలాగే డాక్టర్. అమ్మయ్యా, సమయానికి నాని కూడా లేదు. ఇప్పుడు వర్షతో మాట్లాడొచ్చు. లేదంటే ఎందుకు ఏంటి ఎలా అని నా బుర్ర తింటుంది. ఇదే కరెక్ట్ టైం. ఏంటిది? నిన్నింట్లో పని చేయడానికి తీసుకొచ్చాను. అంత మాత్రాన పని మనుషులా ఇక్కడే పనులు చేస్తూ ఉండిపోనక్కర్లేదు. వెళ్దాం పదా. ఎక్కడికి సమంత? షాపింగ్ అయితే కాదు, నిన్ను షాపింగ్కి తీసుకువెళ్లేంత ఇంట్రెస్ట్ నాకైతే లేదు. వంశీ దగ్గరికి వెళ్దాం. వంశీతో మాట్లాడాలి కదా. వంశీ దగ్గరికి ఇప్పుడెందుకు? ఏ వంశీ దగ్గరికి వెళ్ళకూడదని ఏమైనా రూల్ పాస్ చేశారా? అది కాదు సమంత, మనిద్దరం కలిసి ఇప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని. ఎందుకో నాకు తెలుసు వర్ష. నువ్వు నా ముందొక మాట వెనక ఇంకొక మాట మాట్లాడతావని నాకు తెలుసు. నువ్వు నాతో ఏం చెప్పావు? వంశీని నన్ను ఒకటి చేస్తానన్నావు కదా. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. ఏ మా ఇద్దరిని కలిపే ఉద్దేశం నీకు లేదా? అదేం కాదు, మీ ఇద్దరు ఒక్కటవ్వాలనే కదా నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు వెళ్తే ఎందుకు అని వంశీ అడుగుతాడు కదా. ఏం చెప్పాలి? మన దగ్గర సమాధానం ఉండాలి కదా. అదే నీ డౌట్ అయితే ఏం పర్వాలేదు. ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి వంశీ రావాలి కదా. వస్తేనే కదా నువ్వు వంశీతో మాట్లాడి తన మనసు మార్చి నావాడిగా చేయడానికి. మరి అలా వంశీ రావాలంటే నువ్వు వెళ్ళి పిలవాలి కదా. వెళ్ళి పిలుద్దాం పదా. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మనిద్దరం కలిసి వెళ్తే వంశీ ఏమనుకుంటాడు? అందుకే ఎలా మాట్లాడాలో
నేను మాట్లాడతాను. ఇప్పుడైతే వద్దు. చూడు, నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడే నీకు చెప్పాను, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని. ఎవ్వరు ఏమన్నా ఎదురు చెప్పకూడదు అని. మరీ ముఖ్యంగా నన్ను వంశీని కలపడమే నీకసలైన పని. కావాలని వాటన్నింటినీ ఒప్పుకొని నువ్విక్కడికొచ్చావు. ఇప్పుడిక్కడికొచ్చాక ఇలా మాట్లాడతావేంటి? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళి వంశీని పిలుస్తున్నాం, అంతే. పద. పద. సమంత, డాక్టర్ గారు, నాన్నగారికి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? ఆయన పైనుంచి పడిపోయారు. బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. తొందరగానే కోలుకుంటారు కదా? ప్రమాదమేమీ లేదు కదా? చెప్పండి డాక్టర్ గారు, మీ సమాధానం కోసం అందరం ఎదురు చూస్తున్నాం. మావయ్యకేం కాదు కదా? ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఏంటి డాక్టర్, చెప్పండి. ఏదైనా సరే మేము రిసీవ్ చేసుకోవాలి కదా. మా దగ్గర ఏది దాచొద్దు. ఆయన కొండ మీద నుంచి పడిపోవడం వల్ల మోకాలికి రాయి బలంగా తగిలింది. దాంతో నరాలన్నీ చిట్లిపోయి ఆ కాలు మొత్తం చచ్చుపడిపోయింది. ఇంకా ఈ జీవితంలో ఆయన కుడికాలతో నడవలేరు. ఆ కాలు ఉన్నా సరే ఎందుకు పనిచేయదు. అలా అంటే ఎలా డాక్టర్? ఈ రోజుల్లో ఎంత పెద్ద ప్రమాదం జరిగినా సరే వైద్యం అందుతుంది. వైద్యంతో కానిదంటూ ఏమీ లేదు. చాలా మంది డాక్టర్లు నిరూపిస్తున్నారు. చూడమ్మా, మీ మనిషి అనే అభిమానంతో మీరిలా మాట్లాడొచ్చు, అందులో తప్పేం లేదు. వైద్యానికి డబ్బు ఖర్చు అవుతుందేమో కానీ కేవలం డబ్బుతోనే ట్రీట్మెంట్ మాత్రం జరగదు. ఆ నరాలన్నీ చచ్చుపడిపోవడంతో ఆయన కాలు స్పర్శపోయింది. 99% ఆ కాలు వచ్చే అవకాశం లేదు. ఆయన ఇంకా ఎప్పటికీ అవుటివాడిగానే మిగిలిపోతాడు. ఇదేంటి, సీత ఇక్కడుంది? సీత వైజాగ్కి పెళ్ళికెళ్తానని కదా చెప్పింది. మరి సీత సమంతతో ఉందేంటి?